రాత్రి 10:30 అవుతుంది. అందరూ నిద్రపోయే ఈ టైంకి నేను మాత్రం మెలకువగానే ఉంటాను. ఎందుకంటే ఈ టైంలోనే నా అందాల రాక్షసి మెసేజ్ చేస్తూ ఉంటుంది. మేమిద్దరం కలిసి కాసేపు శృంగార లోకంలో తేలిపోతూ ఉంటాం. ఈరోజు కూడా అలాగే ఎదురు చూస్తూ ఉన్నాను. దుప్పటి కప్పుకొని, ఫోన్ చేతిలో పట్టుకొని, ఏమిటి ఇంకా మెసేజ్ చెయ్యలేదు అనుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నాను. నా పేరు విష్ణు. తన పేరు మౌనిక. మేమిద్దరం ఫేస్‌బుక్‌లో కలుసుకున్నాం. ఫస్ట్ టైమ్ చూడగానే నాకు అబ్బా! ఏముందమ్మాయి అని అనిపించింది. నా మాటలకి తను నాకు తొందరగానే దగ్గరైపోయింది. నేను కూడా తన మీదున్న కోరికతో ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకుండా తనతో మాట్లాడుతూ ఉండేవాణ్ణి. తనకి పెళ్ళయింది. తన భర్త తనని అర్థం చేసుకోవటం లేదనుకుంటూ నాకు చెప్పుకొని బాధపడుతూ ఉండేది. తన భర్తకి తనకి వయసులో చాలా తేడా ఉంది. ఇంక నాకు ఇదే అవకాశం అనుకుంటూ తన మీదున్న కోరికతో ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉండేవాణ్ణి. అలా మేమిద్దరం ఒకరికొకరం బాగా దగ్గరయ్యాం. ప్రతిరోజు వీడియో కాల్స్ చేసుకునేవాళ్ళం. మాటలతోనే శృంగారం ఫోన్లో చేస్తూ ఉండేవాళ్ళం. అలాగే ఈరోజు కూడా అదే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతలో గుడ్ నైట్ బంగారం అనుకుంటూ మరో మెసేజ్ వచ్చింది. తనే నా భార్య. పుట్టింటికి మొదటి కాన్పుకి వెళ్ళింది. తను వెళ్ళిన అదే సమయానికి మౌనిక కూడా నాకు పరిచయమయ్యింది. తప్పు చేస్తున్నానేమో అనే ఫీలింగ్ నాకెప్పుడూ కలగలేదు. ఎందుకంటే మౌనిక మీద ఉండే కోరిక నాకు ఆ ఆలోచన రానివ్వలేదు. గుడ్ నైట్ బంగారం. ఆఫీస్‌లో అలసిపోయాను. పడుకుంటా అనుకుంటూ నా భార్యకి సమాధానమిచ్చి, నువ్వు నిద్రపో అని చెప్పి తన చేత ఇంటర్నెట్‌ని ఆఫ్ చేయించాను. ఎందుకంటే నేను ఆన్‌లైన్‌లో ఉంటున్న విషయం తనకి తెలియకూడదు కదా! జాగ్రత్త పడ్డాను. ఇంతలో మౌనిక నుంచి నాకు మెసేజ్ వచ్చింది. తిన్నావా అనుకుంటూ. నేను తిన్నాను కానీ నువ్వు తిన్నావా అనే ప్రశ్న నా నుంచి. తినేశాను. పిల్లలు పడుకున్నారు. అతను తన ఫోన్ చూసుకుంటూ ఉన్నారనుకుంటూ నాకు ఎదురు సమాధానమిచ్చింది. ఇంకిద్దరం చాలాసేపు మాట్లాడుకున్నాం. అలసిపోయాను ఈరోజు అనుకుంటూ తన నోటి నుంచి మాటొస్తే, అయ్యో! అవునా? ఇంట్లో అంత పని నువ్వే ఎలా చేస్తూ ఉన్నావు? నేనైతే నీకు పని మనిషిని పెడతా తెలుసా? ఎలా ఉందిప్పుడు? అనుకుంటూ మాటలు కలుపుతూ ఉండేవాణ్ణి. తను కూడా నా మాటలకి నువ్వు నాకు దొరకడం అదృష్టం విష్ణు అంటూ 10 నిమిషాలకొకసారి నాకు ఐ లవ్ యూ చెప్తూ ఉండేది. ఇంకా ఫోన్లోనే శృంగారం మొదలుపెట్టాం. ఏవేవో మాట్లాడుకునేవాళ్ళం. దానికి తన నుంచి కూడా నాకు మంచి రెస్పాన్స్ వస్తూ ఉండేది. ఎప్పటికైనా మనం ఒకసారి కలుసుకోవాలి బంగారం అనుకుంటూ మాట్లాడుకునేవాళ్ళం. ఆ నిమిషం కోసమే నేను కూడా ఎన్నో కలలు కంటున్నాననుకుంటూ తనకి సమాధానం ఇస్తూ ఉండేవాణ్ణి. అవకాశం కోసం ఎదురుచూసే మాకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఒక మంచి అవకాశం దొరికింది. తన భర్త ఒక 2 రోజులు ఊరెళ్తున్నారనుకుంటూ నాకు చెప్పింది. ఎప్పటినుంచో కోరికతో ఉన్న మాకు ఇదే అవకాశం అనుకొని కలుసుకోవడానికి ఇదే మంచి సమయం అనుకున్నాం మేమిద్దరం. ఇంకిద్దరం ఆ రోజు కలుసుకోవాలనుకున్నాం. ఇంక రోజు మనం మెసేజ్‌లో చేసే శృంగారానికి ఆ రోజు స్వస్తి పలకాలనుకున్నాం. నిమిషాలు యుగాలుగా గడవడమంటే ఏమిటో నాకప్పుడే అర్థమయింది. ఈలోపే నా భార్య మెసేజ్ చేస్తూ ఉన్నా, ఆఫీస్‌లో అలసిపోయా అనుకుంటూ దూరం పెట్టేస్తూ ఉండేవాణ్ణి. తను, అయ్యో! నేను దగ్గరుంటే బాగుండండి. మీరు కష్టపడుతున్నారేమో అనుకుంటూ నన్నెక్కువ విసిగించేది కాదు. నేను మౌనిక దగ్గరికి వెళ్ళే రోజొచ్చింది. ట్రైన్ టికెట్టు 3 రోజుల ముందే బుక్ చేసి పెట్టుకున్నాను. మొదటిసారి నాకు మరో ఆడదాని స్పర్శ తగలబోతూ ఉంది. అది ఒక అందమైన పెళ్ళైన ఆడపిల్ల అనుకుంటూ కలలు కనేస్తూ ఉన్నాను. స్టేషన్‌కి వచ్చిన నేను ట్రైన్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. ఇంతలో నాకు మౌనిక నుంచి మెసేజ్ వచ్చింది. రేపు నీకోసం ఏం చెయ్యమంటావు? నీకు నచ్చిన కలర్ చెప్పు. నీకు నచ్చినట్టే రెడీ అవుతా అనుకుంటూ
ప్రశ్నలు వేస్తూ ఉంది. నీకు నచ్చింది చెయ్యి అంటే నా కోసం చికెన్ చేసి పెడతా అంది. నాకు నచ్చిన బ్లాక్ కలర్ చీర కట్టుకొని ఉంటా అని చెప్పింది. అక్కడికి వచ్చాకే చేసిన పనుల గురించి, గడిపే సమయం గురించి మేమిద్దరం నైట్ అంతా మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ ఉన్నాం. ఇంతలో తెల్లారిపోయింది. మౌనిక ఉండే ఊర్లో దిగాను నేను. తను చెప్పిన అడ్రస్‌కి ఆటో మాట్లాడుకొని వెళ్ళి ఇంటికి కొంచెం దూరంలో ఎదురు చూస్తూ ఉన్నాను. రావడమైతే వచ్చేశాను కానీ, మాటలైతే మాట్లాడేశాను కానీ, ఇప్పుడు మాత్రం భయం గుండెల్లో పరుగులు పెట్టేస్తూ ఉంది. కొత్త ప్రదేశం, కొత్త జనం, ఏం జరుగుతుందో అనుకుంటూ భయపడుతూ ఉన్నాను. ఇంతలో మౌనిక ఫోన్ చేసి, ఇంట్లోకి రా అనుకుంటూ నన్ను ఇన్వైట్ చేసింది. ఏం పర్వాలేదు కదా అనుకుంటూ తన మాటలకి నేను ధైర్యం చెప్పుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళగానే తలుపు వేసి నా దగ్గరకొచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుంది మౌనిక. ఆ స్పర్శ నాలో ఏదో తెలియని పులకింతని కలిగించింది. జర్నీ చేసొచ్చావు కదా, ఫ్రెష్ అవ్వు అనుకుంటూ బాత్రూమ్ చూపించి ఉంది. నేను స్నానం చేసి వచ్చేసరికి నా కోసం టిఫిన్ చేసి రెడీ పెట్టింది. పిల్లల గురించి అడిగాను. నువ్వు వస్తున్నావనే విషయం తెలిసి అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను అని చెప్పింది. టిఫిన్ చేస్తూ ఇల్లు మొత్తం చూస్తూ ఉన్నాను. ఇల్లంతా ఇంద్రభవనంలా మెరిసిపోతూ ఉంది. ఇంట్లో ఇది లేదు అని అనుకోవడానికి ఏం లేవు, ప్రతిదీ ఉంది. ఇల్లు కూడా మౌనిక ఎంతో చక్కగా సర్దుకు ఉంది. అక్కడక్కడ పిల్లల ఫోటోలు, తన భర్తతో కలిసి దిగిన ఫోటోలు కనిపించాయి నాకు. ఏ ఫోటో చూసినా నాకు అందులో తను ఇష్టం లేకుండా దిగిన ఫోటో అని చెప్పడానికి ఒక్కటి కూడా కనిపించలేదు. ఆ ఫోటో చూస్తూ ఉంటే నాకు తప్పు చేస్తున్నానేమో అనే చిన్న ఫీలింగ్ కలిగింది. కానీ ఎదురుగా ఇంత అందాన్ని పెట్టుకొని ఎలా వదిలి వెళ్ళటం అనుకుంటూ మరో ఆలోచన. టిఫిన్ చెయ్యడం అయిపోయాక ఇద్దరం కలిసి బెడ్రూమ్లోకి వెళ్ళాం. మేం కోరుకునే ఆ శృంగార క్షణాలు, నేను ఆశపడిన అందాల రాక్షసి అన్నీ నాకెదురుగా ఉన్నాయి. అడుగులు వేసుకుంటూ మల్లెపూలు పెట్టుకొని నాకు నచ్చిన రంగు చీరలో అలా నా వైపుకొస్తూ నన్ను కౌగిలించుకుంది మౌనిక. తన కౌగిలిలో బందీ అవుతూ అలా తలపైకి ఎత్తి రూమ్లోకి చూశాను నేను. ఎదురుగా మౌనిక తన భర్తతో దిగిన పెళ్లి ఫోటో కనిపించింది నాకు. తాళికి దండం పెట్టుకుంటూ నవ్వుతూ ఉన్న ఫోటో అది. కౌగిలిలో బందీగా ఉన్న నేను కళ్ళు మూసుకున్నాను. బంగారం అని పిలిచే నా భార్య కళ్ళ ముందు కనిపించింది. మనిషినిక్కడున్న కౌగిలిలో శృంగారానికి అరడుగు దూరంలో ఉన్న మనసు మాత్రం ఇక్కడ లేదు నాకు. అలాగే ఉండి, మౌనిక, అసలు నీ భర్తతో నీకొచ్చిన సమస్య ఏమిటి? అసలు మీ ఇద్దరి మధ్య వచ్చిన గొడవ ఏమిటి? ఇల్లు చూస్తూ ఉంటే అన్నీ ఉన్నాయి. ఫోటోలో నువ్వెక్కడా బాధపడుతున్నట్టు కనిపించటం లేదు. ఇలా నువ్వు వేరొకరి మీద ఆశపడాల్సిన అవసరం ఏమిటి అని అడిగాను నేను. కౌగిలిలో ఉన్న నన్ను దూరం చేసి, తనతో నాకొచ్చిన సమస్య ఏమీ లేదు. కొత్తలో నన్ను మంచిగానే చూసుకునేవాళ్ళు, అడిగింది ఇచ్చేవాళ్ళు, శృంగారంలో కూడా సంతోషం పొందాం. కానీ ఈ మధ్య ఎందుకో నన్ను దూరం పెడుతూ ఉన్నారు. నేనే దగ్గరికి వెళ్తూ ఉన్నా దూరం జరిగి అలసిపోయా అంటూ ఉన్నారు. అదే టైంలో శృంగారంలో ఇష్టముండే నువ్వు నాకు కలిసావు. నీ ఆలోచనలు, నీ కోరికలు నాకు నచ్చాయి అనుకుంటూ సమాధానమిచ్చింది మౌనిక. ఆ సమాధానాలన్నీ విన్న నన్ను నేను చీకొట్టుకునేలా చేశాయి. ఇదే విషయం నా భార్య చేస్తే నేను తట్టుకుంటానా? అసలు ఆ ఆలోచనే నాకు కన్నీళ్లు తెప్పించాయి. మౌనిక, శృంగారం ఒక్కటే జీవితం అనుకుంటే ఈ ప్రపంచంలో ఉండే ఏ భార్యాభర్త కలిసి ఉండలేరు. నీ జీవితంలో అన్నీ ఉన్నాయి. తను నిన్ను నెత్తిన పెట్టి చూసుకుంటూ ఉన్నాడు. ఈ మధ్య దూరం పెట్టాడంటే తనలో ఏదో బాధ ఉంది. అది నీకు చెప్పుకోలేకపోతున్నాడేమో కదా. ఆలోచించు. ఈ క్షణం నేను వెళ్ళిపోయినా నీ మనసు వేరొకరిని కోరుకుంటుందేమో. ఇదే స్థానంలో నీ భర్త ఇలా చేస్తూ ఉంటే నువ్వు తట్టుకుంటావా?
మనం చేస్తుంది తప్పు అనుకుంటూ అక్కడే కుప్పకూలిపోయాను నేను. నా దగ్గరకొచ్చి కూర్చున్న మౌనిక, అర్థమైంది విష్ణు. శృంగారంలోనే అన్నీ ఉంటాయని పిచ్చాలోచన చేసి నేను నీకు లొంగిపోయాను. కానీ నా భర్తని మోసం చేస్తున్నా అని నేను ఆలోచించలేదు. నువ్వు చెప్పే ప్రతి మాటకి పొంగిపోయాను, కానీ అదే మాటలిక్కడ నా భర్త నిజం చేస్తున్నాడు కదా అని గుర్తించలేకపోయాను. ఏదో 2 రోజులు మాట్లాడలేదు కదా అని చెప్పి పిచ్చాలోచన చేసి నేనే దూరంగా ఉండిపోయా. నువ్వు నీ భార్యని దూరం చేసుకోకు, తను చాలా మంచిదనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అవును, నిజమే. నా భార్య చాలా గొప్పది. ఇన్నున్న మౌనిక జీవితంలో ఇలాంటి ఆలోచన వచ్చింది. కానీ ఏం లేని నాతో తను సంతోషంగా గడుపుతూ, సర్దుకుపోతూ, నన్ను ప్రేమగా చూసుకుంటూ ఉంది. పుట్టింటికి వెళ్ళింది. ఒంటరిగా నేనున్నాను. అందంగా ఒక పెళ్ళైన ఆడపిల్ల దొరికిందని చెడు ఆలోచనలు చేసి నేను కూడా ఒక ఆడపిల్ల మనసు మార్చేశాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను అనుకుంటూ ఇక్కడే ఉండి ఈ తప్పుని పెద్దది చెయ్యాలనుకోవటం లేదనుకుంటూ నేను వెళ్ళిపోతా మౌనిక అనుకుంటూ అక్కడి నుంచి వెంటనే వచ్చేశాను నేను. బస్టాండ్కి వెళ్ళి నా భార్య ఉండే ఊరికి బస్సు ఎక్కి భార్య ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను నేను. అలా సడన్గా వచ్చి నిలుచున్న నన్ను చూసిన నా భార్య కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చిన నన్ను హత్తుకొని ముద్దుల వర్షం కురిపించింది. మౌనికాని కౌగిలించుకున్నప్పుడు నాలో కలిగిన ఫీలింగ్కి, నా భార్య నన్ను కౌగిలించుకున్నప్పుడు కలిగిన ఫీలింగ్కి నాకు అసలైన ప్రేమ అంటే ఏమిటో అర్థం తెలిసొచ్చింది. చూశారుగా ఫ్రెండ్స్ కథ. శృంగారం, భార్యాభర్త జీవితం, ఆడామగ జీవితంలో ఇదొక్కటే సంతోషం కాదు. అసలైన సంతోషం అంటే ఒకరి ప్రేమనొకరు అర్థం చేసుకోవడం. అర్థం చేసుకొని ప్రేమగా దగ్గరికి తీసుకొని నుదుటి మీద ఒక్క ముద్దిచ్చిన చాలు, అది శృంగారమే అవుతూ ఉంటుంది. నేనేదైనా తప్పుగా మాట్లాడినా, ఎవరినైనా కించపరిచినా నన్ను క్షమించండి.